ఫ్లేమ్సోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఖిల వాళ్ళని రక్షిస్తారు. ఆఫీసర్ సాగర్ తమని అక్కడికి పంపించాడని విన్న అఖిల అలాగే శ్రావ్య ఆశ్చర్యపోతారు. మీరు మాట్లాడుతుంది సాగర్ అగ్నిహోత్రి గురించేనా అని అనుమానంగా అడిగింది శ్రావ్య. అఖిలకి కూడా అదే ప్రశ్న అడగాలనిపించింది. కాని సాగర్ స్వప్నలోక్ గ్రూప్ సీఈఓ అయినంత మాత్రాన ఫ్లేమ్సోల్ డిపార్ట్మెంట్తో తనకి ఎందుకు సంబంధాలు ఉంటాయి అని అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. శ్రావ్య అడిగిన ప్రశ్నకు గోవింద్ నిలువుగా తల ఊపుతూ, సాగర్ అగ్నిహోత్రి గారే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఆయన డిపార్ట్మెంట్ యొక్క ర్యాంక్ 2 ఆఫీషియల్ అని నవ్వుతూ అన్నాడు. అది విన్న వెంటనే శ్రావ్య ఎగ్జైటెడ్ గా ఫీల్ అయింది. కాని అఖిల మొహం మాత్రం బాధతో ముడుచుకుపోయింది. సాగర్ నాకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు. అయినా నన్ను ఒకరు కిడ్నాప్ చేశారు అని తెలిసినప్పుడు నన్ను సేవ్ చేయడానికి తనకు ఎన్ని రోజులు పట్టిందా? సాగర్ నిజంగానే మారిపోయాడా అని మనసులో అనుకుంటూ సాగర్ని అనుమానిస్తూ ఉంది. అంతలో మళ్ళీ గోవింద్ మాట్లాడుతూ, మేడం, మీరు ఎక్కడుంటారో చెప్పండి. ఆఫీసర్ సాగర్ వచ్చేంత వరకు మా వాళ్లే మీకు రక్షణ కల్పిస్తారు అని చెప్తూ వాళ్లను ఆ బిల్డింగ్ నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అదే సమయంలో ఖమ్మంలో ఉన్న హాస్పిటల్లో రజనీ చుట్టూ ఎక్స్పర్ట్ డాక్టర్స్ గూడి ఉన్నారు. సాగర్ ఇచ్చిన పిల్ని రజనీకి ఎలా అడ్మినిస్టర్ చేయాలో అరవింద ఆ డాక్టర్తో డిస్కస్ చేస్తూ ఉంది. ఆ రూమ్ బయట కారిడార్లో కూర్చున్న సాగర్ ఒక మూల నుంచొని చిన్నగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్న నందకిషోర్ని అలాగే భవితని చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అనుకుంటా. కలుసుకుని చాలా కాలమైనట్టుంది. మనసులో దాచుకున్న కబుర్లన్నీ ఒకేసారి చెప్పుకుంటున్నారు అనుకుంటూ తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. అంతలో సాగర్ ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద పేరు చూసిన వెంటనే కాల్ అటెండ్ చేసి, మన పని ఏమైంది అని కాస్త టెన్షన్ పడుతూ అడిగాడు. నేను మీకు మాటిచ్చినట్టుగానే మీ భార్యని అలాగే ఫ్రెండ్ని ఇద్దర్నీ సేవ్ చేశాను. ఇంకిప్పుడు నువ్వు నీ మాట నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చేసింది అని నవ్వుతూనే అన్నాడు మహదేవ్. అతని మాటలు విన్న వెంటనే సాగర్ దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు. ఎన్నో రోజుల నుండి అతన్ని వెంటాడుతున్న బాధ ఒక్కసారిగా మాయమైంది. అతని గుండెల మీద ఉన్న భారం తీరిపోయినట్టు అనిపించింది. ఆ క్షణమే వెళ్లి అఖిలని కలవాలనుకున్నాడు. చాలా థాంక్స్ మహదేవ్ గారు. నేను మీకు మాటిచ్చినట్టు ఆ పిల్ ఫార్ములాని ఇస్తాను. కాకపోతే ముందు నేను నా భార్యని నా ఫ్రెండ్ని కలవాలి. వాళ్ళిద్దరూ సేఫ్గా ఉన్నారు అని తెలిసిన తర్వాత స్టెప్ తీసుకుంటాను అని గంభీరంగా చెప్పాడు. అలాగే మీ ఇష్టం, మా వాళ్ళని అడ్రస్ పంపించమంటాను అని చెప్పి మహదేవ్ కాల్ కట్ చేసేశాడు. ఆ మరుక్షణమే సాగర్ ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కార్ స్టార్ట్ చేసి నేరుగా హైదరాబాద్ వైపు పోనిచ్చాడు. చాలా రోజుల తర్వాత అఖిలను చూడబోతున్నాను అన్న ఎగ్జైట్మెంట్లో సాగర్ ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అకస్మాత్తుగా ఆకాశం నుండి తెల్లని చుక్కలు అతని కారుపై రాలాయి. ఆ మరుక్షణమే ఆ కారులో మంటలు చెలరేగి ఒక్కసారిగా కార్ పేలిపోయింది. దూరం నుంచి అదంతా చూసిన ఒక వ్యక్తి వెంటనే ఎవరికో కాల్ చేసి, బాస్, మన పని అయిపోయింది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. మీరందరూ వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి. ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు అంటూ అవతల వైపు నుండి ఎగ్జైటెడ్ గా ఒక గొంతు వినపడింది. అప్పుడు ఆ వ్యక్తి తనతో పాటు ఉన్న ఇద్దరి వైపు చూసి, ఎలా చేస్తారో తెలీదు కాని ఇది ఒక యాక్సిడెంట్ అన్నట్టు చిత్రీకరించాలి అని గంభీరంగా చెప్పాడు. దానికి వాళ్ళిద్దరూ సరే అన్నట్టుగా తల ఊపి అక్కడ నుండి వెళ్లబోతూ ఉండగా, వెళ్లే ముందు మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పండి. కుమార్ ఫ్యామిలీనా, వసు ఫ్యామిలీనా, లేదంటే క్లౌడ్ క్యాబినెటా? ఎవరి మనుషులు మీరు అంటూ ఉరుములాంటి ఒక గొంతు వినపడింది. ఆ గొంతు వినగానే అక్కడున్న ముగ్గురికి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. వాళ్లకు తెలియకుండానే ఒకరి చేతులు ఒకరు పట్టుకుని భయంగా తల వెనక్కి తిప్పి చూశారు. మెరుపులాంటి కళ్లతో సాగర్ వాళ్ల వైపు చూస్తూ ఉండడంతో అతన్ని చూసి గుటకలు వేస్తూ ఆ ముగ్గురు అడుగులు వెనక్కి వేశారు. సాగర్ తను నుంచున్న చోటనే ఉండి, ఇంకా ఎంతసేపని ఇలా దాక్కుంటారు? బయటకు రండి, మ్యాటర్ తేల్చేద్దాం అంటూ తన వేళ్లు విరుచుకున్నాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆ ముగ్గురు షాక్తో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వీడికి ఎంతమంది శత్రువులు ఉన్నారు? వాడిని చంపడానికి ఇంతమంది ట్రై చేస్తున్నారా? అయినా సరే ఎలా బతికి ఉన్నాడు అని తమలో తాము గొనుక్కుంటూ ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. అంతలో ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల నుండి దాదాపు 20 మంది మనుషులు నేలపైకి దూకారు. వారి మొహాలు అన్నీ కూడా నల్లగా మసితో కప్పబడి ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినడానికి కర్ణ కఠోరంగా ఉంది. ఎవర్రా మీరంతా? ఎక్కడ్నుంచొచ్చారా? అసలు మీరందరూ ఈ భూమి మీద ఉండేవాళ్లేనా అంటూ ఆ వ్యక్తులను చూసి భయంగా అన్నాడు ఆ ముగ్గురిలో ఒకడు.
ఆ ముగ్గురు ఈరోజు ప్రాణాలతో బయటపడితే అంతే చాలని పదే పదే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు సాగర్ అక్కడ ఉన్న అందర్నీ చూస్తూ, మీ అందరి టార్గెట్ నేనే. నాతో ఫైట్ చేసే ఛాన్స్ మీ అందరికీ ఇస్తాను. కాబట్టి ఆలస్యం చేయకుండా మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పండి అని బద్ధకంగా అన్నాడు. మరోవైపు బుక్ సెక్టార్కి అలాగే ఈవిల్ ఐరన్ అలయన్స్ కి మధ్య జరుగుతున్న యుద్ధం భీకర రూపం దాల్చింది. అందులో అలయన్స్ వాళ్లదే పైచేయి కాగా వీరేంద్ర వాళ్లతో పోరాడి అలసిపోయాడు. దాదాపు 40 మంది అలయన్స్ వాళ్ళు అతన్ని చుట్టుముట్టగా మోకాళ్ల మీద కూలబడి వాళ్ళకి లొంగిపోతున్నట్టుగా తల కిందకి దించాడు. అంతలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడిన మార్షల్ సెక్టార్ లీడర్ తన చేతిలో ఉన్న గొడ్డలితో ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళందరినీ అడ్డదిడ్డంగా నరుక్కుంటూ పోయాడు. కొంతమందికి తలలు తెగిపోగా కొంతమందికి కాళ్ళు చేతులు తెగిపడ్డాయి. వాళ్ళందరూ తమ తమ అవయవాల కోసం ఆ రక్తపు మడుగులో వెతుకుతూ ఉన్నారు. వాళ్లను ఓడించాను అన్న ఉత్సాహంతో మార్షల్ సెక్టార్ లీడర్ వెనక్కి తిరిగేలోపు ఎవరో అతని వీపుపై కత్తితో దాడి చేశారు. అతను బాధతో గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి చూశాడు. అతని ముందు వీరేంద్ర గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. యుద్ధంలో అంత ఏమరపాటు పనికిరాదు. ఇది కూడా తెలియకుండా నువ్విక్కడ ఉన్నవారిని ఓడిద్దామనుకున్నావా అంటూ మార్షల్ సెక్టార్ లీడర్ని గేలి చేయడం మొదలుపెట్టాడు వీరేంద్ర. నేను నిన్ను కాపాడుదామని వస్తే నువ్వు నన్ను దొంగ దెబ్బతీస్తావా? ఇది ఎంత అన్యాయమో తెలుసా అని షాక్ నుండి తేరుకుంటూ అన్నాడు మార్షల్ సెక్టార్ లీడర్. ఇక్కడ నువ్వు నేనే న్యాయాల గురించి మాట్లాడుకోవాలి. నువ్వు నేను కలిసి ఎన్నో కుట్రలు చేశాం. కాని ఈరోజు నువ్వు కూడా అలాంటి కుట్రకే బలి కావాల్సి వచ్చింది అంటూ మళ్లీ నవ్వడం మొదలుపెట్టాడు వీరేంద్ర. మార్షల్ లీడర్ తేరుకొని 2 అడుగులు వెనక్కి వేసి తన జేబులోంచి రక్తస్తంభన పిల్ని బయటకి తీసి నోట్లో వేసుకున్నాడు. దాంతో అతనికి కాస్త ఉపశమనం లభించింది. అప్పుడు మళ్లీ వీరేంద్రను చంపుదాం అని తన గొడ్డలితో అతనిపై దాడి చేసేలోగా లక్షల కొద్ది సైన్యం ఆకాశం నుండి ఊడిపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళని చంపుతూ ఉన్నారు. అలయన్స్ వాళ్ల సైన్యం నెమ్మదిగా పల్చపడుతూ ఉంది. వాళ్ళు పోరాటం మానేసి దిక్కుతోచని స్థితిలో అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఆ సమయంలో తన సైన్యానికి మార్గనిర్దేశం చేస్తూ ముందుకు వచ్చాడు బలదేవ్. అతడు దీనస్థితిలో ఉన్న వీరేంద్ర వైపు చూస్తూ, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లి రెస్ట్ తీసుకోండి. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను అని గట్టిగా అరిచాడు. అతని గొంతు ఆ చుట్టుపక్కల ప్రతిధ్వనించడంతో అక్కడున్న వాళ్ళందరూ యుద్ధాన్ని ఆపేసి బలదేవ్ వైపు తల తిప్పి చూశారు. మరోవైపు హైదరాబాద్ సిటీలో అనురాగ్ రెస్టారెంట్లో కేదార్ అలాగే విధుర్ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. సాగర్ బయల్దేరక ముందే అఖిల వాళ్ళు అక్కడికి వస్తున్న సంగతిని కేదార్కి చేరవేశాడు. అప్పటినుండి వాళ్ల కళ్ళు ఎంట్రన్స్ వైపు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఎంతోమంది లోపలికి వస్తూ వెళ్తూ ఉన్నారు తప్ప అఖిల శ్రావ్యలు మాత్రం రావట్లేదు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా ఒక పెద్ద గుంపు ఆ రెస్టారెంట్లోకి చొరబడ్డారు. మళ్ళీ మనమీద దాడి చేయడానికి ఎవరు వచ్చారు? అందర్నీ సిద్ధం కమ్మని చెప్పు అంటూ విధుర్ ఆవేశంగా అడుగులు ముందుకు వేయగా కేదార్ అతని తలమీద ఒక్కటిచ్చి, ఒకసారి అక్కడ ఉన్నది ఎవరో చూడు అని గంభీరంగా అన్నాడు. ఆ గుంపు మధ్యలో 2 అమ్మాయిలు నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉన్నారు. వాళ్ల మొహంలో బడలిక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వచ్చినది అఖిల వాళ్లే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విధుర్ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ల ముందు మోకాళ్ల మీద కూర్చొని, నన్ను క్షమించండి. మొదటిసారి నేను మిమ్మల్ని కాపాడలేకపోయాను. నా వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటూ పదే పదే క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టాడు. అది చూసిన కేదార్ మొహం చిట్లించి, వీడి ఓవరాక్షన్ తగలయ్యా, అసలు చూడలేకపోతున్నాం. వీడేదో పెద్ద కట్టప్ప అని ఫీల్ అయిపోతున్నట్టున్నాడు అని చిన్నగా అన్నాడు. మరోవైపు విధుర్ ప్రవర్తన అఖిలకి చాలా విచిత్రంగా అనిపించింది. మళ్ళీ ఇతను సాగర్ గురించి నాకు తెలియని ఏదైనా కొత్త విషయం చెప్పబోతున్నాడా అని మనసులో అనుకుంటూ అతని వైపు అనుమానంగా చూసింది. అఖిల నుండి ఎంతసేపటికి రెస్పాన్స్ రాకపోవడంతో విధుర్ జాలిగా మొహం పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ, మేడం, నేను సాగర్ గారికి రైట్ హ్యాండ్ లాంటివాడిని. కొన్ని రోజుల క్రితం మిమ్మల్ని సేవ్ చేయమని సాగర్ గారు నన్ను ఇక్కడికి పంపించారు. నేను 2000 మందిని వెంటబెట్టుకొని హైదరాబాద్కి వచ్చాను. అయినా సరే మీరు ఎక్కడున్నారో కనుక్కోలేకపోయాను అని దీనంగా చెప్పాడు. సాగర్ నేను ఊహించిన దానికంటే ముందుగానే రియాక్ట్ అయ్యాడన్నమాట. అందుకేనా మమ్మల్ని రెసిడెన్షియల్ ఫ్లాట్ నుండి
విల్లాకి మార్చింది అని మనసులో అనుకుంది అఖిల. అప్పుడే తన కాళ్ల మీద పడబోతున్న విధుర్ని చూసి వెంటనే అఖిల అడుగులు వెనక్కి వేసి, నేను మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి రాలేదు, లేచి నుంచోండి, అందరూ ఇట్టే చూస్తున్నారు, నాకు కాస్త ఇబ్బందిగా ఉంది అని నెమ్మదిగా చెప్పింది. ఆమె మాటలు విన్న వెంటనే దీర్ఘంగా నిట్టూరుస్తూ విధుర్ పైకి లేచి నుంచున్నాడు. అప్పుడు అఖిల అతని కళ్ళలోకి నాకు చెప్పట్లేదు, అవి నా దగ్గర దాస్తున్నాడు, తనకి నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని మనసులో అనుకుంటూ తన ఫీలింగ్స్ ని దాచే ప్రయత్నం చేసింది. కాని అది ఆమె వల్ల కాలేదు. ఆమె అక్కడే తన చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి కేదార్ తన పక్కన నుంచున్న ఒక అమ్మాయితో, మేడంని అక్కడ టేబుల్ దగ్గర కూర్చోబెట్టు అని చెప్పాడు. అలా ఒక 10 నిమిషాల తర్వాత కళ్ళు తుడుచుకొని అఖిల తన చుట్టూ చూసింది. కేదార్ ఆమె ఎదురుగా కూర్చొని టీ సర్వ్ చేస్తూ, సిస్టర్, నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ సాగర్ వైపు నుండి కూడా ఆలోచించండి. తనకి మీతో ఈ విషయాలు చర్చించే టైం లేదు, అందుకే మీతో చెప్పలేదు. మీరు కనిపించకుండా పోయినా ఈ కొన్ని రోజుల్లో తను ఎంత నరకయాతన అనుభవించాడో నేను ఊహించగలను. మిమ్మల్ని కాపాడడానికి తను చేయని ప్రయత్నం లేదు అని వివరించాడు. అతని మాటలకు నెమ్మదిగా కన్విన్స్ అయిన అఖిల కాసేపు మౌనంగా ఉండిపోయింది. సాగర్ త్వరలోనే తనని కలవడానికి వస్తాడు అనుకొని దీర్ఘంగా నిట్టూర్చి, నేను తిరిగి మా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను, నాకు మా వాళ్ళందర్నీ కలవాలనుంది అని చెప్పింది. ఆమె మాటలు విన్న వెంటనే కేదార్ గుటకలు వేశాడు. అతను అఖిల వైపు జాలిగా చూస్తూ, సిస్టర్, నేను మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు దానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి అని దీనంగా అన్నాడు. కేదార్ అఖిలకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటి? సాగర్ని చుట్టుముట్టిన వాళ్ళందరూ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.